కోవూరు నియోజకవర్గం వెడవలూరు మండల పార్టీ అధ్యక్షుడు చెముకుల శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నా జీవితం టీడీపీ పార్టీకి అంకితమని అన్నారు. చంద్రబాబు నాయుడు పరిపాలన చూసి 1993లోనే రాజకీయ ప్రవేశం చేయడం జరిగిందని, నేను పార్టీ ఆఫీస్ కట్టుకోలేని పరిస్థితుల్లో ఎవరో ఒకరి సహాయంతో 30 ఏళ్ల నుంచి పార్టీ ఆఫీసును వదలకుండా బాడుగులు కట్టుకుంటూ పార్టీ ఆఫీసును కొనసాగిస్తున్నానని చెప్పారు. నేను బ్రతికి ఉన్నన్ని రోజులు నా పార్టీ ఆఫీస్ ఖచ్చితంగా ఉండవలసిందే అని చెప్పారు. మా అక్క ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఎంతో గౌరవంగా ఒక సోదరులా నన్ను ఆదరిస్తోందని, ఆ అభిమానంతోనే నా ఊపిరి ఉన్నంత వరకు ఆమె వెనక ఉండేందుకు ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటానని తెలిపారు. మమ్మల్ని ఎంతగానో గౌరవిస్తున్న ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. చెముకుల శ్రీనివాసులు వెడవలూరు మండల పార్టీ అధ్యక్షుడి. నేను ఈ స్థానంలోకి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసి 93లో రాజకీయాల్లోకి వచ్చాను. 93లో నేను ఒక్కడనే పార్టీ ఆఫీస్ ఒకటి పెట్టుకొని ఈ 30 ఏళ్ల నుంచి ఎవరో ఒకరి సహకారంతో నేను పార్టీ ఆఫీస్ కట్టుకునే స్థితిలో కూడా లేను. ఎవరో ఒకరు సహకారంతో పార్టీ ఆఫీస్కి నెలకి బాడుగ కట్టుకుంటూ 30 ఏళ్ల నుంచి చంద్రబాబు నాయుడు మీద అభిమానంతో ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ కాబట్టి నేను ఆయన పరిపాలన ఇష్టం కాబట్టి ఈ పార్టీ వదలకుండా 30 ఏళ్ల నుంచి వచ్చిన వాళ్ళకి ఏదైనా సమస్యలు చెప్పుకుంటూ, వచ్చిన వాళ్ళు ఏదో ఒకటి అడుగుతూ ఉంటే వాళ్ళకి చెప్పుకుంటూ ఈ 30 ఏళ్ల నుంచి జరుపుకుంటూ పోతున్నాను. నేను బతికున్న రోజులు నా పార్టీ ఆఫీసు ఖచ్చితంగా ఉండాల్సిందే. నా తదంతరం ఇక ఉంటే ఉంటుంది, లేకుంటే లేదు. నేను రోజుల మటుకు నా పార్టీ ఆఫీసు మా ప్రశాంతతతో కలిసి నడిచేదానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆమెని నేను వదిలే ప్రసక్తే లేదు. నాకు ఒక తోబుట్టు లాంటి అక్క నాకు చిక్కింది. ఇప్పటికీ నేను ఇంత మాత్రం అక్క నాకు గౌరవించి ఎవరు ఎరగరు. నేను ఒక బీసీ యాదవ్ కులానికి చెందినవాడినైనా నన్ను కనిపెట్టి నాకు ఇచ్చే విలువ ఆమె ఇస్తూ వస్తుంది. నాకు అది చాలు. నేను జన్మల ఆమెకి రుణపడి ఉంటాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.